పాఠశాలల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సమాజం చురుకైన భాగస్వామ్యం కీలకమని మండల విద్యాశాఖ అధికారి కోర్స్ కోఆర్డినేటర్ వి జయంతిబాబు అభిప్రాయపడ్డారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పుర్రిపాలెం రోడ్డులోని మాంటిస్సోరీ హైస్కూల్లో బుధవారం విద్యాంజలి 2.0 మండల స్థాయి ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు మాట్లాడుతూ కోవిడ్-19 పాఠశాల విద్యార్థుల అభ్యసన ఫలితాలపై విపరీతమైన ప్రభావం చూపిందని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాటుగా తండ్రులు ఇంటి వద్ద అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమనే ఉద్దేశంతో విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. విద్యాంజలి 2.0 ద్వారా పాఠశాల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, పదవీ విరమణ చేసిన గొప్ప వ్యక్తులు వారి నైపుణ్యాలను విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా సేవా సహాయ కార్యక్రమాల ద్వారా విద్యాంజలి పోర్టల్లో నమోదు చేసుకోవచ్చున్నారు. విరాళాలు డబ్బు రూపంలో ఇవ్వకుండా పాఠశాలలకు సంబంధించి సామాగ్రి రూపంలో కంప్యూటర్లు, పుస్తకాలు, క్రీడా పరికరాలుగా విరాళం ఇవ్వవచ్చని తెలిపారు. జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర విద్యా కార్యక్రమాల్లో సహాయం చేయడానికి ఉపయోగించవచ్చునని వివరించారు. విద్యార్థులకు అభ్యసనాన్ని మెరుగుపరచడం, అలాగే విద్యార్థులకు వ్యక్తిగత ట్యూటరింగ్, కెరీర్ గైడెన్స్, మెంటరింగ్ సహాయ సహకారాలు అందించవచ్చన్నారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, విలువల బోధన, సృజనాత్మకత పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సమాజం భాగస్వామ్యం అవసరమని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాంజలి అమలు విధానం, వాలంటీర్ నమోదు ప్రక్రియ, పాఠశాలల అవసరాల గుర్తింపు వంటి అంశాలపై వివరాలు అందించారు. ఈ శిక్షణలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్యాంజలి 2.0 పోర్టల్ రిజిస్ట్రేషన్, డేటా సబ్మిషన్ తదితర అంశాల గురించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రిసోర్స్ పర్సన్గా పఠాన్ కరీముల్లా, షేక్ షరీఫ్ వ్యవహరించారు. ఈరోజు స్థానిక మాంటిస్సోరీ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమానికి సంబంధించి మండలంలో ఉన్న మండల పరిషత్తు, మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నాం. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాల యొక్క భౌతిక అవసరాలను గుర్తించి వాటిని ఈ విద్యాంజలి 2.0 వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయడం. ఆ అప్లోడ్ చేసినటువంటి అవసరాలను దాతలు అంటే ఇండివిజువల్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా CSR అంటే కార్పొరేటివ్ రెస్పాన్సిబిలిటీ క్రింద పెద్ద కంపెనీలు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనం ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి అవసరాలను గుర్తించి మనల్ని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది సమాజంలో వ్యక్తులు పాఠశాలకు సహాయం చేయాలన్నటువంటి సదుద్దేశాన్ని కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలనే దాని మీద సందిగ్ధంతో చాలామంది చేయలేకపోతున్నారు. దాన్ని గుర్తించి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ విద్యాంజలి 2.0 పోర్టల్ ద్వారా సమాజంలో పాఠశాలకు, తద్వారా విద్యకు సహాయపడేటటువంటి వ్యక్తులకు మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా NGOలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వ్యక్తులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వారి ద్వారా సేవలను ఏ విధంగా పొందాలి, మన పాఠశాలకు అవసరమైన దానికన్నా ఎక్కువ మంది దాతలు విరాళాలు ఇస్తే వాటిని ఏ విధంగా మనం వినియోగించుకుని మిగిలిన వాటిని ప్రక్క పాఠశాలలకు ట్రాన్స్ఫర్ చేయాలనేది వీటి గురించి, అదేవిధంగా సేవలు అంటే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సేవలను పాఠశాలకు ఉండే పాఠశాలలో టీచర్లు కొడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని గంటలు బోధనా సమయాన్ని కేటాయించడం, అదేవిధంగా మెడిటేషను వీటన్నిటికి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేవాళ్ళు వాలంటీర్గా ఇవ్వడం, వాలంటీర్గా తమ సర్వీసెస్ అండ్ గూడ్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరూ స్కూలు ఏ అవసరాలను అయితే గుర్తించి వెబ్సైట్లో పెడుతుందో ఆ వెబ్సైట్ని కాంటాక్ట్ చేసి తద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయులని, కమిటీని కాంటాక్ట్ చేసి వారి సేవలను అందించుకోవడం కోసం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల విద్యాశాఖ తరఫున మన మోడీ గారికి